వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం ఇది జూలై ఎప్పుడండి? జూలై 2024 జూలై అండ్ ఆగస్ట్లో జరిగినటువంటి 2024 సెమ్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ R22లో అడిగారు. బట్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ R22 అండ్ R18 బోత్. ఓకేనా? ఎవరికైనా సెకండ్ యూనిట్లోనే ఉందండి మీకు రిలేషన్స్ క్వశ్చన్. ఇక్కడ 5Aలో వచ్చింది. ఇది 6 మార్క్స్కి అడగడం జరిగింది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 6 మార్క్స్ క్వశ్చన్ మాత్రం బాగా చదవండి. ఇక్కడి వరకు వాళ్ళు ఇచ్చారు. నేను ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో అది ఇగో చూడండి. లెట్ ద రిలేషన్ ఏ కామా బి ఏ డివైడ్స్ బి ఆన్ దిస్ గివెన్ సెట్ డ్రా ద హస్సే డయాగ్రామ్. యాక్చువల్గా ఇలా ఉంది మనకి ఎక్సర్సైజ్లో. డ్రా ద హస్సే డయాగ్రామ్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 36. మరి ఇక్కడికి వాళ్ళు ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఏంటో ఒక్కసారి చూడండి. మీరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఒకటి తప్పిచ్చారు. ఇది అటెంప్ట్ చేసిన వాళ్ళకి మార్క్స్ వచ్చాయి లాస్ట్ టైం. చూడండి బేట, ఏది తప్పిచ్చారు అని అంటే ఇక్కడ చూడండి నాన్న, మనకి ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 36 అంటే 1 to 36లో ఏవేవి డివైడ్ చేస్తే 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది. ఓకే. అండ్ 3 ఈజ్ ఆల్సో డివిజిబుల్. 3 కూడా డివైడ్ చేస్తుంది. 4, 6, 9. ఓకే, 0 రిమైండర్తో. కానీ ఇక్కడ వాళ్ళు 24 ఇచ్చారు. ఓకే, దట్ ఈజ్ నాట్ ద డివైజర్, పాజిటివ్ డివైజర్. ఓకే, అంటే ఇది మిస్టేక్. ఇక్కడ ఏం రావాలి మనకి? 18 రావాలి. గుర్తుపెట్టుకోండి, నేను 18 తీసుకుంటున్నాను. 1 లేదు కదా మేడం అంటే మీకు 1 లేకుండా హస్య డయాగ్రామ్ చెప్తాను, 1తో పాటు కలిపి చెప్తాను, ఎలా ఇచ్చినా మీరు రాసేటట్టు. ఓకే, వెరీ సింపుల్ బెటా. ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి రిలేషన్ రాయాలి. రిలేషన్ రాయాలి అని అంటే వాళ్ళు ఆల్రెడీ సెట్ ఫార్మాట్లో రాయమంటున్నారు. ఏ కామా బి అయితే ఏ డివైడ్స్ బి అయ్యే సెట్ని రాయండి అంటున్నారు. అంటే 1 డివైడ్స్ 1 వేటిని డివైడ్ చేస్తుంది? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. 1 ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ D36. అంటే సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని 1 డివైడ్ చేస్తుంది. 1 డివైడ్స్ 1, 1 డివైడ్స్ 2, 1 డివైడ్స్ 3, 1 డివైడ్స్ 4 అప్ టు 1 డివైడ్స్ 36. డన్. తర్వాత 2 వేటిని డివైడ్ చేస్తుంది? 2 డివైడ్స్ 2 ఇట్‌సెల్ఫ్ అండ్ 2 డివైడ్స్ 4. నెక్స్ట్ 2 డివైడ్స్ 6. 2 9ని డివైడ్ చేయదు కాబట్టి రాయలేదు. అండ్ 2 డివైడ్స్ 12, దిస్ ఈజ్ 12. అండ్ 2 డివైడ్స్ 18, 2 డివైడ్స్ 36. అక్కడి వరకు రాశాను, రైట్? ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే నెక్స్ట్ 3. మరి 3 డివైడ్స్ 3 ఓన్లీ, 3 డివైడ్స్ 6 ఓన్లీ, అండ్ 3 డివైడ్స్ 9, 3 డివైడ్స్ 12, 18, 36 రాశాను, రైట్? తర్వాత ఇక్కడ వరకు అయిపోయిందా? 4 డివైడ్స్ 4 ఇట్ సెల్ఫ్ ఒకటి, 4 డివైడ్స్ 12, 36. డన్. ఎందుకని? 4 18ని 0 రిమైండర్తో డివిజిబుల్ చేయదు, రైట్? అందుకని 4 డివైడ్స్ 4, 12, 36. అలానే 6 దేన్ని డివైడ్ చేస్తుంది? 6 ఇట్ సెల్ఫ్, 12, 18, 36. తర్వాత 9 దేన్ని డివైడ్ చేస్తుంది? 9, 18, 36. 12 12ని 36ని, 18 18ని 36ని, 36 ఓన్లీ 36 ఇట్ సెల్ఫ్. ఓకే, ఇలా రాసి కూడా మీరు హాస్య డయాగ్రామ్ వేయొచ్చు రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసినాక. ఇంకా మీకు క్లియర్‌గా ఉండడానికి నేను ఇక్కడ ఏం చేశానంటే చూడండి బేట, ఇక్కడ సింపుల్‌గా మీకు 1 రిలేటెడ్ టు ఆల్ ద ఎలిమెంట్స్, 2 రిలేటెడ్ టు హౌ మెనీ ఎలిమెంట్స్? ఇక్కడ చూడండి, 2 రిలేటెడ్ టు 2, 4, 6, 2, 4, 6, 12, 18, 36 అవి రాశాను. ఓకే. అండ్ 3 డివైడ్స్ 3, 6 దిస్ వన్, అండ్ 4 డివైడ్స్ దిస్. ఓకే, అర్థమైంది కదా? 6 రిలేటెడ్ టు దిస్. ఓకే. ఇప్పుడు వీటికి నేను హసె డయాగ్రామ్ వేయాలంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలి అంటే, మేడం 1 ఎందుకు తీసుకున్నానంటే 1 తీసుకొని చెప్తాను, 1 లేకుండా చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఫస్ట్ మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ చూడండి నాన్న, just a second. 1 divides what? 1 divides 2, 1, 2, 3, 4 up to all the elements. ఓకే, 1 అన్నింటినీ డివైడ్ చేస్తుంది. మేడం నాకు 1 లేదు మేడం 2 నుంచి ఉంది అంటే అది కూడా చెప్తాను. 2తో స్టార్ట్ చేద్దాం ఇక్కడ పోనీ. ఓకే, జస్ట్ సెకండ్ బెట, 2తో కూడా స్టార్ట్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే, 2తో స్టార్ట్ చేద్దాము. ఓకే, 1 డివైడ్స్ ఏంటంట? 1 డివైడ్స్ 2 అంట, 3 అంట. అండ్ ఆల్సో 1 డివైడ్స్ వాట్? 4.
అండ్ ఆల్సో 1 డివైడ్స్ 9. 1 అన్నిటిని డివైడ్ చేస్తుంది. అది ఎలానో నేను చెప్తాను. తర్వాత 2 డివైడ్స్ ఏంటంటే 2 డివైడ్స్ 2, 2 డివైడ్స్ 4, 2 డివైడ్స్ 6. ఓకే. నేనేం చేస్తాను అనంటే ఈవెన్ నంబర్స్‌ని ఇటువైపు తీసుకుంటున్నాను. ఆడ్ నంబర్స్‌ని సారీ 2 మల్టిపుల్స్‌ని ఇటు 3 మల్టిపుల్స్‌ని ఇటు తీసుకుందాం. ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిటికి మధ్యలో రిలేషన్ ఉండదు కాబట్టి. ఇప్పుడు చూడండి 1 డివైడ్స్ 4 ఇది ఆల్రెడీ ఒక ఎడ్జ్ ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకని 2 డివైడ్స్ 4 ఏంటంటే నేను 1 డివైడ్స్ 2, 2 డివైడ్స్ 4 అంటే 1 ఈజ్ ఆల్సో డివైడ్స్ 4. ఈ రిలేషన్ ఇది సాటిస్ఫై చేస్తుంది ఫ్రమ్ అవర్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. సేమ్ లైక్ 2 తీసుకున్నాను కదా! 2 దేనికి రిలేటెడ్ అయింది? 2కి, 4కి, 6కి, 12కి. ఓకే. 2 నుంచి ఇక్కడ 4 తీసుకుంటా. ఫస్ట్ 2 తీసుకున్నాను కదా! నేనిక్కడ 2 నుంచి మీకు అర్థం కావడానికి జస్ట్ సెకండ్. ఇక్కడ తీసుకుందాం. నేను 2 తీసుకున్నా రైట్? జస్ట్ మినిట్. 2 తీసుకున్నా. 2 నుంచి దేనికి తీసుకుంటున్నాను? 2 డివైడ్స్ 4. ఓకే. అండ్ 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ 6. ఓకే. 1 కాకుండా అనుకుంటే ఇక్కడ రాస్తున్నాను. 1తో అయితే ఇలా. అయిపోయిందా? 2కి 2 డివైడ్స్ 4 అయిపోయింది. 2 డివైడ్స్ 6 అంటే 2కి 6 ఒక ఎడ్జ్ ఎస్టాబ్లిష్ చేయండి. 2 డివైడ్స్ 12 అని గూడా అంటున్నారు. ఓకే. 12 అనంటే మనకిప్పుడు నెక్స్ట్ కమింగ్‌లో వస్తుంది. రాకపోతే మనం ప్రతి ఒక్కటి చెక్ చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నయి మాత్రం రాసేయండి. రైట్? అంటే 6, 12, 18, 36కి ఎడ్జ్ రావాలి. డన్. దాని తర్వాత ఏం చేస్తాను అంటే 3 డివైడ్స్ 3, 6, 9 అంటే ఏంటిది 3 ఇప్పుడు నేను 2 తీసుకున్నా కదా! ఇక్కడ 3 తీసుకుంటా రైట్? ఇది 3 దేన్ని డివైడ్ చేస్తుంది? 6కి డివైడ్స్ అంటే 6కి 3కి ఒక ఎడ్జ్ ఉంది. అండ్ 9కి 3కి ఒక ఎడ్జ్ ఉంది. రైట్? డన్. హ్మ్. ఇప్పుడు 1 ఒకవేళ తీసుకుంటే 1 రిలేటెడ్ టు 3, 3 రిలేటెడ్ టు 9 దెన్ ఆటోమేటికల్‌గా 1 రిలేటెడ్ టు 9 అలా రాసానిక్కడ. ఓకే. ఆ! దీని తర్వాత ఏం చేస్తాను అనంటే 3 రిలేటెడ్ టు 6, 9 నేను రాయగలుగుతా. 12, 18, 36 రాయాలి. 4కెళ్దాం ఇప్పుడు. 4 అవెందుకు రాయలేదు మేడం అంటే ఇక్కడ మనం ఇక్కడి దాకా వచ్చినప్పుడు రాద్దాం. 4 రిలేటెడ్ టు వాట్? 12 అంటున్నారు. 4 రిలేటెడ్ టు 12 అంటే నేను 2 మల్టిపుల్స్ ఇటువైపు తీసుకుంటున్నాను. 12 ఇక్కడ తీసుకున్నా. 4కి 4 డివైడ్స్ 12 కదా! అంటే ఇక్కడ ఒక ఎడ్జ్. అంటే 6 అండ్ 4 ఈజ్ ఆల్సో డివైడ్స్ 4 రిలేటెడ్ టు 4 ఒకటి, 4 రిలేటెడ్ టు 12 ఒకటి, 4 రిలేటెడ్ టు 36 అని కూడా అంటున్నారు. 36 నేను తర్వాత తీసుకుంటాను. తర్వాత 6 రిలేటెడ్ టు 6 ఒకటి 6 డివైడ్స్ 6, 6 డివైడ్స్ 12 అంటే 6కి 12కి కూడా ఒక ఎడ్జ్ ఉండాలి. 6కి 18, 18 ఇంకా రాలేదు వదిలేయండి. ఓకే. డన్. దీని తర్వాత 6 అయిపోయిందా 9కి రండి. 9 రిలేటెడ్ టు 9, 9 రిలేటెడ్ టు 18 అంటున్నాను. ఇప్పుడు నేను 18 తీసుకుంటా. ఎందుకని 9 రిలేటెడ్ టు 18 ఒక ఎడ్జ్ తీసుకున్నాను గదా! ఇందాక ఎక్కడెక్కడ మిస్ అయింది? 2 రిలేటెడ్ టు 18 అంటున్నాను. అంటే 6 రిలేటెడ్ టు 18 ఉంది గదా! 2 రిలేటెడ్ టు 6, 6 రిలేటెడ్ టు 18 దెన్ ఆటోమేటికల్లీ 2 రిలేటెడ్ టు 18. ఓకే. అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ ఏదో మిస్ అయింది. 4లో 4 రిలేటెడ్ టు 12, 4 రిలేటెడ్ టు 36. నెక్స్ట్‌లో చూద్దాం 36. 6లో 6 రిలేటెడ్ టు 12 ఒకటైపోయింది. 6 రిలేటెడ్ టు 18, 6 రిలేటెడ్ టు 36 అది రాలేదు. డన్. 36 నెక్స్ట్. 9 రిలేటెడ్ టు 18 అయిపోయింది. అండ్ 36 రాలేదు. నెక్స్ట్ చూద్దాం. 12 రిలేటెడ్ టు వాట్? 36 అంట. ఇక్కడ తీసుకుందాం 36. ఈ 36 ఏంటంటే 12 రిలేటెడ్ టు 36 ఇక్కడికొక ఎడ్జ్ అండ్ ఇక్కడ చూడండి 3 రిలేటెడ్ టు 18. నేను 18కి 36కి ఒక ఎడ్జ్ తీసుకుంటే 3 రిలేటెడ్ టు 9, 9 రిలేటెడ్ టు 18, 18 రిలేటెడ్ టు 36. దెన్ ఆటోమేటికల్లీ 3 రిలేటెడ్ టు 18 అంతే కదా! అదయిపోయింది. అది డివిజిబుల్ చేస్తుంది. ఇదండి ఇక్కడ ఇందాక ఏదైతే మన ఇగో ఇక్కడ నేను అక్కడ చేసింది ఇక్కడొచ్చింది చూసారా? ఓకే. ఇదొచ్చింది. వితౌట్ 1. ఓకే. ఇది మన హస్సే డయాగ్రామ్. అంటే ఇప్పుడు అన్నీ చెక్ అయిందా? 9-18 ఒక ఎడ్జ్ ఉంది. 18-36 9-18, 18-36 డన్. 18-36 డన్. తర్వాత 36 ఓకే. అండ్ 6 నుంచి 6-12 ఉండాలి. 12 టు మళ్ళీ 18, 12-18. 12-18 ఎక్కడుందంటే ఇగో ఇదేనండి. ఎందుకు వేరే కలర్ తీసుకున్నా చూడండి. 12-18 ఇదే. ఎందుకంటారా? 12 రిలేటెడ్ టు 36, 36 రిలేటెడ్ టు 18 అంటే దెన్ ఆటోమేటికల్లీ 12 రిలేటెడ్ టు 18 అయిపోయిందిక్కడ.
ఓకే. ఎవ్రీథింగ్. ఓకే. ప్రతి రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసాము. ఎడ్జ్ తీసుకున్నాము. దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ హస్సే డయాగ్రామ్. ఎప్పుడు సెట్‌లో 2 ఇవ్వనప్పుడు సారీ 1 ఇవ్వలేదు. ఇక్కడ 1 ఇవ్వలేదు అది. అసలు క్వెషన్‌లోనే రాంగ్ ఇచ్చారు. ఇది 18 అని చేయండి లేదా అటెంప్ట్ చేసిన వాళ్ళకి కూడా వచ్చుంటాయి లాస్ట్ టైము. యాక్చువల్ అయితే ఇదండి సెట్. ఇది తీసుకొని మీరు మొత్తం ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేశానో ఈ హస్సే డయాగ్రామ్ ఏసేసేయండి సరిపోతుంది. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇలాంటివి చాలా చాలా వీడియోస్ మన ఛానెల్‌లో అవైలబుల్ ఉన్నాయి. మెంబర్‌షిప్‌లో ఉన్నాయి. అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ బెటర్. థాంక్స్ ఫర్ వాచింగ్.